బాడీ పెయిన్స్ మొత్తం గాయబ్, ఏం లేవు. ఎంత రిలీఫ్ గా ఉందో తెలుసా? ఐసీ కాదు, నువ్వు కూడా చేయించుకో. నేను చేయించుకోవడం ఏంటి? వద్దని ఇందాకే చెప్పాను కదా. లేదు రేవంత్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సేట్జీ, నువ్వు మగాళ్ళకి చేస్తావుగా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు మేడం. ఇద్దరికి కలిపి ఎంత చార్జ్ చేస్తావు? హేమా, వద్దని చెప్తున్నాను కదా. నీకు తెలీదు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు సేట్జీ, ఎంత చార్జ్ చేస్తావు? 3000 మేడం. చూసావా, మనీ ప్రాబ్లం కూడా లేదు. కమాన్ యార్, రండి సార్, జస్ట్ 10-15 మినిట్స్ అంతే. రా రేవంత్, బనీని తీసే. ఏదో ఫార్మల్ గా చేయమని చాలు, బనేన్ మాత్రం తేను. అది నువ్వు బలవంత పెడుతున్నావు కాబట్టే. ఓకే సార్, బనియన్తోనే రండి. మీరు రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వు వెళ్ళు. సార్, బనియన్ విప్పండి. అమ్మో, నేను విప్పను. సార్, బనియన్ విప్తేనే నేను మసాజ్ చేయగలను, లేకపోతే నేనేం చేయలేను. మీ భార్య కోసమైనా విప్పండి సార్. ఏం టెన్షన్ లేదు సార్, మీరు అటు తిరిగి పడుకోండి. మేడం, నేను వస్తాను. నేను ఇందాక నీకు ఫోన్లో అడిగినవన్నీ తప్పకుండా. మీరేం కంగారు పడకండి మేడం. ఒక్క నిమిషం. ఇదిగో సేజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దీనికంటే ఎక్కువ ఇస్తాను. నువ్వు ఇవ్వకపోతే నేను ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసులే. వస్తాను మేడం. బాయ్ బాయ్. హలో సార్. సార్, ఏంటి బాస్, వద్దు వద్దు అన్నా? చూడు, 2 గంటలు పడుకున్నావు. అవునే హేమా, నాకు స్వర్గం కనిపించిందంటే నమ్ము. అసలు ఇంత రిలాక్స్గా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. థ్యాంక్స్ టు సేజీ. భలే చెప్పవే మీనాక్షి, మన అభిమాన హీరోనా మజాకా? అవును వదినా, బాహుబలి కలెక్షన్స్ బ్రేక్ చేసిందంట. అమెరికాలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ అంట వదినా. వావ్, అంతే మరి. మన అభిమానం పొందిన హీరో ఉంటే అంత రేంజ్ లోనే ఉంటాడు. అవును వదినా, మళ్ళీ మనం అందరం కలిసి అదే సినిమాకి వెళ్దాం ఏంటి? చూసిన సినిమానే మళ్ళీ 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 చూస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. నా సామి రంగా, హీరో నోట్లోంచి ఆ డైలాగులు రాకముందే విజిల్స్, కేకలు, అరుపులు, ఆ మజానే వేరబ్బా. అవును వదినా, ఎప్పుడు టికెట్లకి డబ్బులు నువ్వే పెట్టుకుంటావు, ఈసారి నేను పెట్టుకుంటా. నో 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 నో, వీలేదంటే వీలేదు. నేనే పెడతా. నా ఫేవరెట్ హీరో టికెట్స్ నేను తీసుకుంటేనే తృప్తబ్బా. ఇక దీనిపైన అవుతూ అమ్మడి బారి నుండి దీన్ని రక్షిద్దాం. ఇదిగో కళ అవుతే
అమ్మాయి వచ్చే టైం అయింది కదా వెళ్ళి వంట చేయకూడదు. నువ్వుండే అక్కడ అమెరికాలో మా హీరో సినిమా డొంక బద ఇస్తుంటే బట్టల గురించి మాట్లాడతావే. నువ్వు చెప్పొద్దునా. ఎక్కడ చూసినా మన హీరో పోస్టర్లే కనబడుతున్నాయి వదినా. అయ్యో అయ్యో ఏ వనజా 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 మన హీరోది ఫస్ట్ వీక్ షేర్ ఎంతో తెలుసా? 100 కోట్లంట. అమ్మా ఆ. అమ్మా వనజా నేను మళ్ళీ చేస్తానే. అమ్మా ఏంటిది? కనీసం వంట కూడా చేయకుండా ఫోన్లో ఏంటి మీటింగ్లు? అది కాదు తమ్ముడు, మా హీరో సినిమా అమెరికాలో 100 Shut up! ముందలి వంట చేయి. లేదనుకో జన్మలో మళ్ళీ సినిమాలు చూడకుండా గుడ్లు పీకి పారేస్తాను. ఎలా? ఇదెందుకు ఇప్పుడు ఫోన్ చేసింది? ఛే! సిటీ వదిలి ఎక్కడికైనా పారిపోతే బాగుండు. చస్తే లిఫ్ట్ చేయను. ఒకవేళ ఏమైనా హేమకి చెప్తే ఏది జరిగితే అది జరుగుతుందిలే. కట్ చేశాడేంటి? వీడికి నా సంగతి ఇంకా పూర్తిగా తెలియదేమో. చూస్తా. వీడి రూట్ ఇటే కదా, ఎటూ తప్పించుకోలేడు. ఇంకొకసారి చేస్తా. ఫోన్ లిఫ్ట్ చేస్తే బతికిపోయాడు, లేదంటే ఛే! ఇది వదిలేలా లేదు. ఏంటో మాట్లాడదామా పోనీ? మళ్ళీ డబ్బులు అడిగితే నా దగ్గర 2000 కంటే ఎక్కువ లేవు. ఎలా? ఇలాగే 2-3 రోజులు ఇంటికి వెళ్తాను. ఫోన్ లిఫ్ట్ చేయను. నువ్వైపోయావురా. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నువ్వెప్పుడు చేసావు? ఇప్పుడు కూడా నీకే చేస్తున్నా. రింగ్ కూడా అవుతుంది. చూసుకోలేదని చెప్తే నమ్మేదాన్ని కాదు, ఎందుకంటే నువ్వు ఫోన్ చూసి కట్ చేసావు. ఇప్పుడేంటి? ఎందుకు బండి ఆపావు? నా జీవితాన్ని సర్వనాశనం చేసి నీ మటుకు నువ్వు దర్జాగా తిరిగితే ఏంటి అర్థం? ఏదో కడుపు వచ్చేసినట్లు ఫీల్ అవుతున్నావే. వచ్చింది కడుపేరా బద్మాష్. ఇప్పుడు మా ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నేనేం చేయాలి? పెట్టే బేడ సర్దుకొని నీ ఫ్లాట్కి వచ్చానా? వద్దు, అంత పని చేయొద్దు. మరేం చేయాలో నువ్వే చెప్పు. నువ్వే చెప్పు సేజీ. సరే, నీకోసం అబోర్షన్ చేయించుకుంటాను. చాలా థ్యాంక్స్ సేజీ. ఆ పని చేయి. ఆ పని చేయని చాలా తేలిగ్గా చెప్పావు, కానీ దానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అంత అవుతుందా? ఏ ఇప్పటికే ఎంతమందికి చేయించావేంటి? రేట్ గురించి మాట్లాడుతున్నావు. పద. ఎక్కడికి? ATMకి. సారీ, అంత డ్రా చేయడానికి లేదు కదా, బ్యాంక్కి వెళ్దాం పద. ప్లీజ్ సేజీ, నా మాట విను. ఇంకెక్కువ మాట్లాడితే మా ఆయనకి చెప్పాల్సి ఉంటుంది. పద. ఇప్పటికే 3 లక్షలు ఇచ్చాను. ఇంతటితో ఆగుతుందా? దాని వాలకం చూస్తుంటే ఆగేలా లేదు. ఛ!